నేచర్ని శాసించడానికి. సహకరించాలని కోరుకోవచ్చు, కానీ ఆపమని అనడానికి నువ్వెవడివి? ప్రకృతిలో ఏది ఎలా ఉండాలో అలా ఉంటుంది. నేచర్ ఎలా ఉందో అలా ఉంటుంది. మనం కూడా నేచురల్గా ఉండాలి. ప్రతిదానికి ఎండ ఉన్నప్పుడు చల్లగా ఉండాలని, చల్లగా ఉన్నప్పుడు వేడి ఉంటే బాగుందని, వేడిగా ఉంటే ఇంకోలా ఉండాలని, మనం ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించలేకపోవడం వల్లే మన అందరికీ జీవితాల్లో సమస్య. ప్రకృతిలో ఎందుకు జీవిస్తాము, ఎందుకు జీవించాలి? ఆయన ఇదే ప్రకృతి వాళ్ళు చెప్పారు. ఆ బర్రెలు, ఆ జర్రెలు అవన్నీ హాయిగా జీవిస్తుంటే మనకేం పోయేకాలం, మనం ఎందుకు జీవించలేకపోతున్నాం వాటిలాగా మనం జీవించాలి. సహజ సిద్ధంగా జీవించాలి. అసహజంగా ఆ కాంక్రీట్ జంగిల్లో ఉండడం అలవాటైపోయింది. 4 గోడల మధ్య కాదు, 4 కొండల మధ్యన, 4 చెట్ల మధ్యన జీవించడం నేర్చుకోవాలి. ప్రకృతిలో జీవించడాన్ని మనం కోల్పోయాం. ఏమి గాలి పీలుస్తున్నాం మనం? ఏ నీరు వాడుతున్నాం? ఎలాంటి నీరు వాడుతున్నాం? డెడ్ వాటర్, మినరల్ వాటర్. అది ఆర్ఓ వాటర్, ఆర్ఓ ప్లాంట్ పెట్టుకుని మనం వాడే వాటర్. ఏం వాటర్ వాడుతున్నాం? ప్లాస్టిక్ బాటిల్లో మినరల్స్ అన్నీ తీసేసిన మినరల్ లెస్ డెడ్ వాటర్ని వాడుతున్న వల్లనే కదా సమస్య. సహజంగా ఉన్న వాటర్ తీసుకుంటే మనకి జబ్బు చేస్తుందా? అసహజమైన ఆ నీళ్ళు తాగుతున్నాం, అసహజమైన తిండి తింటున్నాం, అసహజమైన కాలుష్యంతో కూడుకున్న ఆహారాన్ని, కాలుష్యాలతో ఉన్న గాలిని పీలుస్తా మనం ఎలా? అందుకని కనీసం నెలకొకసారైనా అడవుల్లోకి పోవాలి, నేచర్లోకి పోవాలి. ప్రతి సెలవు వస్తే వెళ్ళి అక్కడేదో ఎక్కడైనా టూరిజం ప్లేస్ ఉందంటే వాటిని పాడు చేస్తున్నారు. అక్కడ త్రాగడం, అక్కడ మాంసాలు తినడం. అరకు వెళ్తే ఎంత బాగుండేదో. ఇప్పుడు అరకు వెళ్తే ఎక్కడ చూసినా బొంగు చిక్కున ఆ స్మెల్ చచ్చిపోతున్నాం. మనిషి ఎక్కడైతే వెళ్ళాడో అక్కడ ప్రకృతిని నాశనం చేస్తా ఏడాదికి 11 లక్షల ఎకరాలలో అడవిని నరుక్కుంటున్నాము. 11 లక్షల ఎకరాల అడవిని నరికేస్తున్నాం. మన భవిష్యత్ తరాల్లో వాళ్ళకి పీల్చడానికి గాలి ఇది. మన బిడ్డలకి, మన తర్వాత తరాలకి మనం ఎంత అసహజమైన ఘోరమైన పరిస్థితిని ఏర్పాటు చేసి వెళ్తున్నాం. బాధ్యత మనం ఎందుకు మర్చిపోయాం? ఈరోజు అయిపోతే చాలు, ఈరోజు నాకు ఏసీ పెట్టుకున్నాను, ఫ్రిడ్జ్లో తీసుకున్నాను అనుకుంటున్నాం. మరి భవిష్యత్ పిల్లలకి ఏంటి? వాళ్ళకి ప్రకృతిలో జీవించడానికి కావలసిన ఒక గొప్ప స్థలాలు కావాలి. ఆయన అడిగారు 2005లో నన్ను, ఒక 30-40 సంవత్సరాలు కేవలం మనం ప్రకృతిలో జీవించవలసి వస్తుంది, అందరికీ నువ్వు భోజనం పెడతావా అని. 2005లో నేను మారేడుమిల్లి అడవిలో ఒక ట్రెక్కింగ్ మేము ఏర్పాటు చేస్తే ఇలాగ అందరికీ భోజనం పెట్టాలి అని ఊరికే మామూలుగా అన్నట్టు. నేను కూడా భోజనం పెట్టడం అంటే మనందరం కలిసి ఉండాలి, ఒక చోట ఉండాలి. అది తప్పకుండా సార్ అంటాం ఊరిక. నాకు తెలీదు. తర్వాత ఈ ప్రకృతి వ్యాలీ గురించి అన్నారు, నువ్వు వెళ్ళి అక్కడ చూడు అని. నేను అప్పుడు ఆయనతో అన్నాను, అందరూ ప్రాపంచికం నుంచి ఆధ్యాత్మిక వైపు వస్తారు, మళ్ళీ నన్ను వెళ్ళి ఆ ల్యాండ్స్ కొనడం, ఇది చేయడం, కట్టడం, అమ్మడం, ఇవన్నీ చేయడం అంటే నాకెందుకో ఇది బరువుగా అనిపిస్తుందేమో, నేను తేలికవడానికి వచ్చి నేను బరువును పెట్టుకుంటానేమో అనిపిస్తుంది. ముందు రోజు వేస్తాను, మళ్ళీ మరుసటి రోజు వెళ్ళి అంటే ఆయన ఇది ఆధ్యాత్మికం అన్నారు. ప్రకృతి వ్యాలీ తయారు చేయడం అనేది, దీంట్లో నువ్వు చేసిన ఏ పని అయినా అది ఆధ్యాత్మికం, అది ఇది కాదు అని. క్లాప్స్ కొట్టరేంటి? ఇది ఆధ్యాత్మికం. ఇది ఒక పూర్తి శుద్ధ శాకాహార ధ్యాన గ్రామం, ఒక నేచర్ హెల్త్ రిట్రీట్. ఇలాంటివి కావాలి ఇంకా. ప్రతి అడవి
లో మనం జీవించడానికి కావాల్సిన కనీసం చిన్న వసతులతో మరి కొంచెం మనం సున్నితం అయిపోయాం, కొంచెం 4 అడుగులు వేయలేకపోతున్నాం, కూర్చుని లేవలేకపోతున్నాం. 30-40 సంవత్సరాల పిల్లలు కూడా లేవలేని పరిస్థితులు, మోకాలు నొప్పులు. ఏడాదికి కొన్ని రోజులు మీ బిడ్డల్ని, తెలిసిన వాళ్ళని రమ్మనాలి. అక్కడ ఏం బాగోవు కాబట్టి మా అబ్బాయి వచ్చి ఇక్కడ కష్టపడిపోతాడేమో, మా వాళ్ళు వస్తే ఏదైపోతారేమో అంటే ఎలా? రేపు ఏంటి? అందరూ ఇలాంటి అవకాశం 10 రోజులు ఇది ఇంత ఇంత ఏర్పాటు దేనికోసం? అందరూ రావాలి. ప్లస్ మనం కేవలం మనం ఏదో అలవాటు చేసుకోవడం, అడవిలోకి వచ్చి ఇప్పుడు చేసేదే ఉంది, ఇద్దరు ఇప్పుడు అడవిలో వెళ్తే పని ఏముందని అనుకుంటున్నారేమో. డెడ్ లైన్ మీకు తెలియడం లేదేమో. మొత్తం మానవజాతి సామూహిక ఆత్మహత్య వైపు ప్రయాణం చేస్తుంది. సామూహిక ఆత్మహత్య. రేపేమవుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. 2012, 1987 నుంచి మొదలైంది. ఎన్నోసార్లు ఆ మధ్యన ఎప్పుడో ఒక 100 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితమో ఆ గురుగ్రహం భూగ్రహాన్ని ఢీకొంటుంది, గురుగ్రహం భూమి అంతమవుతుంది అనే పరిస్థితిలో మాస్టర్ సివివి ఆయన ధ్యాన శక్తితో వారి శిష్యులతో చెప్తారు, గురుగ్రహం భూమండలాన్ని ఢీకోపోతుంది, సర్వనాశనం అవ్వబోతుంది. సైంటిస్టులు కూడా చెప్పారు ఇది జరగ ప్రమాదం రాబోతుంది అని. ఈ భూమి అంతరించిపోతుందన్న టైంలో ఆయన ఆ కక్షని మార్చారు ఆయన ధ్యాన శక్తితో. మంత్రజాలం చదవండి. మాస్టర్ సివివి మహనీయులు కాపాడుతూ వస్తున్నారు. ఎన్నాళ్ళు కాపాడతారు? ఎన్నాళ్ళు చూస్తారు? ఎన్నో ట్రయల్స్. ఏమైనా మార్పు వస్తుందేమో, జన నష్టం లేకుండా మనుషుల్లో పరివర్తన వచ్చి ఆ జీవుల్ని చంపి తినకుండా జీవులకి స్వతంత్రం వచ్చిన రోజునే వీళ్ళు స్వతంత్రంగా జీవించగలరు, వాటిని బాగా చూసిన రోజునే వీళ్ళు బాగా చూడగలరనే మినిమం కామన్ సెన్స్, మినిమం నేచర్ లా కూడా అర్థం కాకపోతే ఎవరు చెప్తారు? ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇది భౌతిక సూత్రం. చర్యకి ప్రతిచర్య ఉంటుందనేది ప్రతి వాడికి తెలుసు. అంత ఘోరంగా మన ఇష్టం వచ్చినట్టు జీవుల్ని చంపితే దాని ప్రతిచర్య ఎలా ఉండబోతుంది? ఇదిగో ఇదే బయట ప్రపంచం ఎలా ఉంది. ఏ పిచ్చోడికి పిచ్చిరేగి ఒక బటన్ నొక్కిన ఒక్క నిమిషంలో, ఒక్క సెకండ్లో ఈ ప్రపంచం ఆవిరైపోతుంది. ఎలాంటి పిచ్చి వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయో తెలిసి ఈ ప్రపంచాన్ని కనీసం ఒక 700 సార్లు బూడిద చేయడానికి కావాల్సిన అన్ని అణ్వాయుధాలు ఉన్నాయి. జస్ట్ ఒక బటన్ చాలు. ఇలాంటి దాంట్లో ఉన్నాం, మనం సేఫ్గా ఉన్నాం, మనం మంచి ఇల్లు కట్టుకున్నాం, మా అబ్బాయికి కూడా ఇల్లు కట్టేసాం, లేకపోతే నేను మంచి గట్టి తాళాలు వేయించుకున్నాం, ఎవడు ఏం చేయలేనంత సెక్యూరిటీతో. ఏం సెక్యూరిటీ? ఎక్కడైతే ఇలాంటి మహనీయులు, పత్రిజీ లాంటి మహనీయులు, ఎంతోమంది యోగీశ్వర్లు మనలో మార్పు కోసం ఎదురు చూస్తా దేవతలు, ఈ మనుషులు మారాలి, ఈ మనుషుల్లో పరివర్తన రావాలి, వీళ్ళకి బాధ్యత రావాలి, ధర్మం అవగతం కావడం లేదేంటి? ఎవరు బతకనీయడం లేదు. ఇలా ఈ స్థితి నుంచి మార్పు రావాలంటే వీళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం లేదు కాబట్టే, ఆత్మజ్ఞానం లేదు కాబట్టే అన్ని జీవుల్లోని దేవుడు ఉన్నాడని చెప్పే మనం ఆ జీవుల్ని చంపుతుండమా? మీరు వస్తుంటే తెలుస్తుంది, అక్కడ చూస్తారు. పత్తిపాడులో, అన్నవరం ముందు పత్తిపాడు, రాజమండ్రి నుంచి అన్నవరం వచ్చే తోవలో, మీరు రాజమండ్రి టు వైజాగ్ వచ్చే తోవలో పత్తిపాడు అని ఒక ఊరు ఉంది. అక్కడ వివేకానంద స్వామి పెద్ద విగ్రహం ఉంటుంది. మీలో హైవేలో చూసారా చాలామంది? ఆ విగ్రహాన్ని ఆవిష్కరించేటప్పుడు, ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు అక్కడ మినర్వా విద్యా సంస్థలోని బోర్డు కూడా చూస్తారు. మినర్వా విద్యా సంస్థలు 5,000 నుంచి 10,000 మంది పిల్లలు ఉంటారు, ఎల్కేజీ నుంచి పీజీ వరకు
పెద్ద విద్యా సంస్థ. ఆ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, ఆయన లయన్స్ క్లబ్లో పెద్ద పదవి ఉంది కాబట్టి ఆ లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరూ ఒక పెద్ద ఆవిష్కరణ సభ ఏర్పాటు చేశారు. సభ ఏర్పాటు చేస్తే ఆ సభలో ఒక విదేశీయుడు, అమెరికన్ ఆ కాషాయం వేసుకుని, గుండు గీసుకుని, పిలక పెట్టుకుని, బొట్టు పెట్టుకుని ఉన్న ఆయన కూడా వేదిక మీద ఉన్నారు. ఆయన కూడా పిలిచుంటారు, వారు ఉన్నారట. ఈ సభ ఏర్పాటు చేసిన ఆయన పేరు రమేష్ గారు, చైర్మన్. అతను అంతా ఒక 25-25 సంవత్సరాల ఒక యువకుడు, తెల్లటి తేజస్సుతో, తెల్లటి శరీరఛాయితో కాషాయం వేసుకుని ఇలా ఉంటే ఆయనకి సంతోషంగా, ఆనందంగా అనిపించి, ఆయన చూసి భలే ఉందని అనిపించి ఆయన అడిగారంటే, ఎలా ఉంది మా భారతదేశం అని. సభలో ఇలా కూర్చుని ఉన్నాయని, ఎలా ఉంది మా దేశం. ఇప్పుడు మా బాస్ గారిని అడిగినట్టు, ఈయన పేరు బాస్, ఆయనకి అడిగి క్లాప్స్ కొడదాం. కాకిలీ నుంచి వచ్చారు. ఒక 4-5 ఒక జీప్ వేసుకుని, అందులో ఒక గొర్రెని వేసుకుని, ఫుల్గా ఒక 5-6 సీసాల బ్రాందీని, సారాయిలో బ్రాందీ ఏమోలే వేసుకుని వెళ్ళి కోసుకుని ఈ 4 తినేసేవారంట. తాగడం, తినడం. అలాంటి వ్యక్తి ఒక సాధువై, ఒక మహర్షి, ఒక పత్రిజీని కలిసిన తర్వాత ఒక యోగారు, ఆయన విషయం మనం విందాం. ఇలా పక్కన కూర్చున్న ఆయన, ఎలా ఉంది ప్రకృతి వ్యాలీ అని అడిగినట్టుగా ఆయన అడిగారు, ఎలా ఉంది మా భారతదేశం అని. అడిగితే ఆయన, ఈ ప్రశ్న అడిగి నీకు సిగ్గులేదా అన్నారంట. ఇదేంటిది, ఇంతమంది ముందు నా స్టూడెంట్స్, నా పేరెంట్స్ ఎంతో గౌరవం ఉన్నది, ఇంతమంది ముందు నీకు సిగ్గులేదా అంటాడు, ఏంటి ఇలా అన్నాడని నా నిర్గంతపై చూస్తుంటే ఆయన అన్నారంట, విదేశాల్లో పుట్టిన మేము జన్మలో ఒక్కసారైనా భారతదేశం చూస్తే చాలు అనుకుంటాం, అలాంటి భారతదేశం ఎలా ఉందంటావేంటి, ఇది స్వర్గం అన్నాడండి. ఇది స్వర్గం. ఎందుకు ఇది స్వర్గం అంటే, ఇది కృష్ణుడు నడిచిన నేల, ఇది కృష్ణుడు నడిచిన నేల, ఇది బుద్ధుడు నడిచిన నేల, ఇది శ్రీరాముడు నడిచిన నేల. ఇలాంటి భూమి ఎలా ఉందని అడుగుతావేంటి, ఇది స్వర్గం. అమ్మ తిట్టాడు అనుకున్నాను, కానీ నా దేశం గురించి ఎంత గొప్పగా అన్నాడు అనుకున్న తర్వాత ఆ విదేశీయుడు ఏమన్నాడు తెలుసా, ఈయన వైపు చూసి, నేను ఇంకో ప్రశ్న నేను అడగొచ్చా అన్నారట ఆయన, ఆ ఫారినర్. అడగండి స్వామి, నువ్వు హిందువా అన్నారట. నేను బొట్టు పెట్టుకుంటాడు, అవును సార్ నేను హిందువుని. బొట్టు పెట్టుకున్నాడు, హిందువే, నేను హిందువుని. రెండవ ప్రశ్న, నువ్వు మాంసం తింటావా. ఈయన గుండెల్లో రాయబడింది. ఆ విదేశీయుడు అడిగాడు, నువ్వు మాంసం తింటావా అని. నువ్వు హిందువు అన్నావు కదా, నువ్వు మాంసం తింటావా. సార్ నేను అప్పుడప్పుడు వారానికి 3 సార్లే తింటాను అనేదో పాపం గదుకుతున్నాడు. మాంసం తినేవాడు హిందువు ఎలా అవుతాడు. రక్తమాంసాలు తినేవాడు హిందువు ఎలా అవుతాడు. రక్తమాంసములు రాక్షసుల, పిశాచుల ఆహారం అని నీ వేదం చెప్తే, వేదభూమిలో పుట్టిన నువ్వు, హిందూ సంస్కృతిలో పుట్టిన నువ్వు, సనాతన ధర్మానికి వారసుడివైన నువ్వు, హిందువునని గర్వంగా చెప్పుకున్న నువ్వు రక్తమాంసాలు తింటే హిందువు ఎలా అవుతావు. నువ్వు అసలు మనిషివే కాదు. నీ వేదంలో ఉంది, నీ ఉపనిషత్తుల్లో ఉంది, నీ భగవద్గీత ఏం చెప్పింది అని టకటక ఒక కుర్రోడు చెప్తుంటే, చిచి 40 సంవత్సరాలు, అప్పుడు ఆయన వయసు 40 సంవత్సరాల వయసు ఉండి ఒక విద్యా సంస్థను నడుపుకుంటున్న నేను, ఎంఎస్సి చేసిన నేను, ఒక విదేశీయుడు వచ్చి నా దేశం గురించి, నా దేశంలో నా మతం గురించి, నా మతంలో ఉన్న అద్భుతమైన విషయాల గురించి ఆయన ద్వారా తెలుసుకుని సిగ్గేసింది సార్. ఆ రోజు నేను ఇంక జన్మలో మాంసం ముట్టుకోకూడదని ఆ రోజు నుంచి మానేశాను. మీరు వచ్చి మా కాలేజీలో క్లాస్ చెప్పండి అని ఎప్పుడో ఒక 15-20 సంవత్సరాల క్రితం మాట నేను చెప్తున్నా. ఇది దేశం. భారతదేశం అహింస దేశం. అహింస దేశంలో ఇంత హింస. ఈ ప్రపంచం అంతా తీసుకునే దేశం భారతదేశం, ఇచ్చే దేశం. భారతదేశం ఎప్పుడు ఎవరిని
ఆక్రమించలేదు, ఎవరి మీద యుద్ధం చేయలేదు, ఎవరిని చంపలేదు. ఈ దేశం ఎవరి మీద దండయాత్రలు చేయలేదు, చేతకాక కాదు. ఈ దేశానికి, ఈ దేశంలో ఉన్న వీరులకి చేతకాక కాదు. ఆ మహమ్మద్ ఘోరీ 18 సార్లు దండయాత్ర చేసి వస్తే పృథ్వీరాజ్ 18 సార్లు వాడిని తరిమి కొట్టాడు తప్ప చంపలేదు. ఆయన అన్నారు, అస్మాను మన మాదికి దండయాత్రకు వస్తున్నాడు, వాడిని చంపి పారేద్దాం అంటే, ఆ ఘోరీని చంపారే, వదిలేస్తావేంటి శత్రువుని అంటే, వాడు మన మీదకి వచ్చినప్పుడు వాడిని తరిమి కొట్టడం చాలు, చంపం. వాడి రాజ్యాన్ని ఆక్రమించడం చేయకూడదు, వాడి రాజ్యాన్ని తీసేసుకుందాం. ఆక్రమణ భారతదేశం కాదు, వాడు వచ్చాడు, తరిమి కొడదాం. అక్బరు చక్రవర్తిని ఇనప గుగ్గిళ్ళు తినిపించిన రాణా ప్రతాప్ సింగ్ శాకాహారి, శాకాహారం తిన్నాడు. ఛత్రపతి శివాజీ పేరు వింటేనే పొలకించిపోతుంది ఈ దేశం, ఈ దేశంలో ప్రతి బిడ్డ. అలాంటి ఛత్రపతి శివాజీ శాకాహారి. హరిశ్చంద్రుడు శాకాహారి, ఝాన్సీ లక్ష్మీబాయి శాకాహారి, విక్రమాదిత్యుడు శాకాహారి. వీళ్ళంతా వీరులు. ఒక్కడు చాలు ఈ ప్రపంచాన్ని జయించే సత్తా, దమ్ము అన్నీ ఉన్నవాళ్ళు. కానీ శాకాహారులు. ఎందుకంటే ఈ దేశం శాకాహారమే, మాంసాహారం కాదు ఇది. 800 ఏళ్ళు ముస్లింలు పరిపాలించారు. ఎవరో దండయాత్ర చేసి మనల్ని పరిపాలిస్తే వాళ్ళ ఆహారపు అలవాట్లు మనం చేసుకున్నామేమో. 200 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. 1000 ఏళ్ళు బానిసలుగా ఉన్నాం. బానిసలుగా ఉన్నాం కాబట్టి మన సహజత్వాన్ని, మన సహజ లక్షణాన్ని, ఈ భూమి యొక్క పవిత్రతని, ఈ దేశపు జాతీయ ఆదర్శాన్ని మరిచిపోయి, ఈ దేశపు జాతీయ ఆదర్శం అహింస. ఈ జాతి ఆదర్శం అహింస. మనం ఎవరికో బానిసలం అయిపోయాం కాబట్టి వాళ్ళ లక్షణాలను తెచ్చుకుని ఆ మాంసాలు తింటా, జీవుల్ని చంపు తింటా. నేను ఎమ్మెల్యేనండి, నేను ఎంపీనండి. కర్నూలులో మీటింగ్ అయిందట. నేను లేనప్పటికీ, ఆ మీటింగ్లో నేను లేను. ఓ మీటింగ్ జరుగుతుంది. ఇటువైపు ఒక ఎంపీ గారు, ఇటువైపు ఎమ్మెల్యే గారు కూర్చున్నారు. ఎప్పుడో 2000 ఆ టైంలోనూ, లేకపోతే 90sలోనూ ఒక మీటింగ్ అవుతుంటే పత్రిజీ గారి పక్కన అటొక ఎంపీ, అటొక ఎమ్మెల్యే కూర్చున్నారు, ఫ్యాక్షనిస్టులు. ఆ ఎమ్మెల్యేకి ఒక 30 మంది 40 మంది గన్మెన్లు, ప్రైవేట్ సైన్యం. ఎంపీ గారికి ఒక 30-40 మంది ప్రైవేట్ సైన్యం. అలా స్టేజ్ దగ్గర అక్కడ ఉన్నారు. పత్రిక గారు మాట్లాడుతా శాకాహారం, మాంసం తినకూడదని చెప్తా ఆ ఎంపీ గారిని చూసి, నువ్వు మాంసం తింటావా అన్నారట. అలా ఉండిపోయాడు ఆయన. మానేస్తానని మాట అన్నారట. అంటున్నాడు. ఈ ఎమ్మెల్యే తిరిగారు, నువ్వు మాంసం తింటావా అంటే అంటున్నాడంట. అంటే పత్రిక గారు ఏమన్నారు తెలుసా, మీరు మాంసాలు తింటున్నారు కాబట్టి ఇలాంటి ఎదవలను ఎన్నుకుంటున్నారు. ఒక కోడిని రక్షించలేనివాడు మిమ్మల్ని రక్షిస్తాడు. కోళ్ళని, చేపల్ని, మేకల్ని తినేవాడు ప్రజల్ని ఏం కాపాడతాడు? పరిపాలించేవాడు ఎలా ఉండాలి? అందరినీ రక్షించేవాడు అయి ఉండాలి. అన్నిటిని తినేవాడు పనికిరాడు. కాబట్టి మీరు తింటున్నారు కాబట్టి ఇలాంటి పనికి మనల్ని ఎన్నుకుంటున్నారు అన్నారట. వాళ్ళకి కోపాలు వచ్చి దిగెళ్ళిపోయారు. మీటింగ్ అయిపోయింది. పత్రిక గారు పట్టించుకోరు. అప్పుడు ఇంతమంది జనం లేరు, మనకేమీ పెద్దగా బలం లేదు. మామూలుగా బలం అంటే అదే జనబలం. అంతగా ఒక డొక్కు జీపు, ఆ జీపులో 4-5 ఉన్నారు. ఆ 4-5 వెళ్తున్నారు. రై 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 అన్న సినిమాల్లో చూసినట్టు సుమోలో, అంత ముందు కారులో మొత్తం వచ్చినాయి. అమ్మ అయిపోయారు అనుకున్నారు. దిగు నువ్వు అన్నారట వాళ్ళు. ఏ అన్నారు, మా ఎమ్మెల్యే గారిని ఇలా అంటావు నువ్వు అన్నారట. ఏడి మీ ఎమ్మెల్యే అన్నారట. ఆ ఎమ్మెల్యే దిగాడు. దిగితే అందరికి వెళ్ళి ఏమన్నారు, అడు వచ్చాడు దగ్గరికి. వస్తే ఆడు కళ్ళలో కళ్ళు చూసి, 100 దౌర్భాగ్యవి, నువ్వు ఎందుకు పనికిరానోడివి అన్నారట. మరి ఏమైందో తెలియదు ఆడికి. ఆడు బుర్ర అంచుకుని కాముగా జీపెక్కి వెళ్ళిపోయాడు.
అది బ్రహ్మర్షి పత్రిజీ. ఒకప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తుంటే ఆయన ఇంకొక సంస్థ పేరు చెప్పి అక్కడ చాలా మంది ఉంటారన్నారట. అంటే నీకు సంఖ్య కావాలా, సత్యం కావాలా? ఆ ముఖ్యమంత్రిని, ఆ మాజీ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ఆ మాజీ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆయనకి పత్రిజీ చెప్తున్నారు, అయ్యా మాకు రెండు విషయాలు, ఒకటి ధ్యానం, రెండు శాకాహారం, అంతకంటే ఏం లేదు స్వామి అంటే ఫలానా సంస్థ ఉంది, అక్కడ చాలామంది ఉంటారు అన్నాడు పాపం అమాయకంగా, మూర్ఖంగా. అంటే ఈయనేమన్నారు తెలుసా, నీకు సంఖ్య కావాలా, సత్యం కావాలా? ఇంకెప్పుడు మన పిల్లడు మన దగ్గర రాడు, ఎప్పుడే ఎమ్మెల్యేలని మినిస్టర్ని పట్టించుకుని పని కాదు. మీడియాని వాళ్ళని వీళ్ళని కాకాపడ్డాలు అవి లేవు, సత్యం మాత్రమే మాట్లాడే ఏకైక మహాద్భుత సంస్థ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. మహాద్భుత గురువు పత్రిజీ. ఈయన అంటున్నారు, ఇందాక రోడ్డు మీద ఎలుగెత్తి శాకాహారం గురించి మాట్లాడి పిరమిడ్ మాస్టర్లే మాట్లాడతారు. చార్మినార్కి వెళ్ళి అక్కడ బ్యాగ్ పెట్టుకుని ఈరోజు మీ అందరికీ విన్నవిస్తున్నాం, అలా కోసి తినడం తప్పు, అలా చేయడానికి వీల్లేదు అని. అయ్యో ఇది లేదు అది లేదు. ఎవరో ఎస్ఐ వచ్చి అడుగుతున్నాడు, నీకు పర్మిషన్ ఉందా మైక్ అని. అహింస ధర్మం ప్రచారం చేస్తుంటే పర్మిషన్ ఏంటి? ఆ కోళ్ళు నరికి వాడిని అడుగు పర్మిషన్ ఎలా ఉందో అని అడిగాం. నన్ను పర్మిషన్ అడుగుతావా? అహింసా ధర్మ ప్రచారం చేయడానికి వస్తుంటే పర్మిషన్ ఉందని అడుగుతావా? అక్కడ దుకాణాలు ఉన్నాయి, ఆ దుకాణాలను అడిగేవా? ఏ పర్మిషన్తో వాళ్ళు కోళ్ళు నరుకుతున్నారు, ఏ లైసెన్స్ ఉందని వాళ్ళు వీటి మేకలను చంపుతున్నారు? నువ్వు వాళ్ళని అడిగరా? లేదా నన్ను అరెస్ట్ చేయి, నేను ఒక ఉద్యమం చేస్తాను, దాన్ని నేను అవకాశంగా మరల్చుకుంటాను అన్నాను. అలాగా ఏదైనా పద్ధతి ఉంది కదా, పద్ధతి ఉంది కానీ కొనుక్కుంటూ పోయాడు. ఏం చేస్తాడు? ఇది పిరమిడ్ మాస్టర్కు ఉన్న గట్స్. ఎవరితో పోరాడడం కోసం కాదు, మనం ఈ నోరు వాటి పట్ల జరుగుతున్న అమానుషం కోసం మాట్లాడకపోతే ఇంకెందుకు ఈ నోరు, ఈ మాట? వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి, రామాయణం గురించి, భారతం గురించి, అన్నిటి గురించి ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు. గొప్ప అద్భుతాలు అవి. ఎప్పుడు చెప్పుకోవచ్చు? వాళ్ళందరూ శాకాహారులుగా మార్చాలి, వాళ్ళందరికీ కూర్చోబెట్టి నైనా మన గదలు ఇవి, మన విషయాలు ఇవి అని చెప్పాలి. ముందడు మారాలి కదా. మనిషి అవ్వకంట వాడికి, ఆ రాక్షసుడికి ఏం చెప్తే అర్థమవుతుంది. మేము ఒక ఛానల్కి వెళ్ళాం, పత్రిజీని తీసుకుని, భారత్ టుడే ఛానల్కి ఇంటర్వ్యూకి వెళ్తే, మీ సందేశం అన్నాడు. ఏం సందేశం? సందేశాలు ఏమి ఉండవు. పత్రిజీ ఇంటర్వ్యూ అడుగుతున్నామండి, సందేశాలు ఏముంటాయి? ఏం చెప్తే అర్థమవుద్ది? కృష్ణుడు వచ్చి దుర్యోధన చెప్పాడు, అర్థమైందా? ఏమీ లేదు సందేశాలు. ధ్యానం చేయాలి, శాకాహారులుగా మారాలి, అంతే సందేశం. సందేశం ఏంటి అన్నారు ఆయన. రెండే మాటలు, అందరూ ధ్యానం చేయాలి, అందరూ శాకాహారులు అవ్వాలి, అంతే. అప్పుడు సందేశాలు. శాకాహారులు అయితే అప్పుడు వాళ్ళకి మొత్తం అన్ని విషయాలు చెప్పొచ్చు. అసలు మాంసం తినేవాడికి ఏం చెప్తే అర్థం అవుద్ది? మనం చేయవలసిన పని అది ఫ్రెండ్స్. ఈ నోరు మాట్లాడుతున్నాం కదా, కనీసం 10 మందితోటైనా మీరు ఈ చేసే పని ఇలా వద్దు, మాంసం మానాలి అని చెప్పకపోతే ఈ నోరు ఎందుకు? మాట్లాడాలి. ఓకేనా? చెప్పాలి. చెప్తేనే కదా మార్పు వస్తుంది. తెలియజేయాలి. తెలిసినవాడు వాడికి తెలియదని కాదు, వాళ్ళు ఆ చైతన్యం కలిగించాలి, ఆ ఎరుకు కలిగించాలి. ఎరుకు లేదు, స్పృహ లేదు. తలకిందులుగా వేలాడగడితే దానికి నొప్పి కలుగుద్ది, దానికి బాధ వస్తుంది. దాన్ని ఇలా కోసేసి వేడి నీటిలో ముంచేసి తీసేస్తే ఎంత విలువలాడద్ది ఆ కోడి. ఎంత ఘోరంగా చంపుతున్నారు, ఎంత ఘోరం ఇది. అసలు మాంసం తినడం తప్పు కాకపోతే అసలు భూమి మీద తప్పు ఏది చెప్పండి నాకు? ఆ నోరు లేని ఆ చేపని, కోడిని చంపుకు తినడం ఒకవేళ తప్పు కాకపోతే అసలు తప్పు అనేది లేదు. ఎవడైనా ఎలాగైనా
చేయొచ్చు. ఆ హుదూద్ జరిగిన తర్వాత ఒక పార్కులో పెద్ద క్లాస్ జరిగింది పత్రిజీతో. ఆయన ఎవరు అంటున్నారు, హుదూద్ తుఫాను ఎంతో నష్టం కలిగించింది అది ఇది అని అంటే అని మైకి లాక్కుని, రోజు సముద్రం మీద పడి ఊరికే చేపలు తినేశారు, ఒకరోజు సముద్రం వచ్చి మన మీద పడితే దానికి పెద్ద చోకాలు పెడతావా? రోజు సముద్రం మీద పడి ఆ చేపలను చంపు తిన్నారు, సముద్రం వచ్చి ఒక్కరోజు మన మీద పడితే అదేదో ఘోరం అంటావా? మరి రోజు నువ్వు ఎందుకు సముద్రం మీద పడుతున్నావు? విచ్చలవిడిగా ఈ పని చేయడం ఘోరం, చాలా ఘోరం, చాలా అధర్మం, చాలా అన్యాయం, చాలా అసహ్యం, చాలా అనాగరికం. ఏం నాగరికత ఇది? పిహెచ్డి చేశాను, ఎంఎస్సి చేశాను, లేకపోతే నేను ప్రొఫెసర్ని, నేను డాక్టర్ని, మాంసం తిని నువ్వేం ప్రొఫెసర్వి? వాడెవడో ప్రొఫెసర్ అడ్డా, పెద్ద మాంసం తింటే పెద్ద తెలివితేటలు పెరుగుతాయి వాడెవడో టీవీలో మాట్లాడతాడు. ఆ కంచాయిలేయో పంచాయిలేయో పెద్ద మాంసం అటది, ఆవుల్ని గేదెల్ని కోసి తింటే అది పెద్ద మాంసం అట. వాడు మాట్లాడుతున్నాడు. వాడేం ప్రొఫెసర్? ఏం సంస్కారం, ఏం చదువు, ఏం నాగరికత? ఇది. అందుకనే ఒకే ఎజెండా, ఈ భూమాత తన జంతు బిడ్డల ప్రళయ భేకర చావు రోదల నుంచి విముక్తం చెంది చిరునవ్వుతో మన ఆశీర్వదించే వరకు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ కొనసాగుతూ ఉంటుంది. ఆఖరి జీవి నవ్వుతా ఈ భూమి నుంచి నిష్క్రమించే వరకు విశ్రమించే పనే లేదు, ప్రశ్నే లేదు. ఒక వెత్తున వెళ్దాం, ప్రతి మనిషిని చేరదాం, ప్రతి మనిషిని బతిమాలదాం, అడుగుదాం, చేద్దాం. ఒకసారి ఈ ర్యాలీ జరుగుతున్నప్పుడు మచిలీపట్నం, మీ ప్రాంతమే, మచిలీపట్నం నాగాయలంక గ్రామంలో జరుగుతుంది. మాంసం అమ్ముతున్నాడు ఒక పెద్ద ఆయన. మన ప్రచార రథం వేసుకుని ఒక 10-20 కార్లు వేసుకుని పెద్దగా ఉంటేనే కదా మన వైపు చూస్తారు. సింగిల్గా లింగులింగం అంటే వెళ్తే బలహీనం అనుకుంటారు. మనకి బల ప్రదర్శన ఉండాలి, పెద్ద ఎలక్షన్ క్యాన్వాయ్ ఇలాగ ఉండాలి. ఆ కాన్వాయ్ పెట్టుకుని ర్యాలీ చేస్తున్నాం. నాగాలంకలో గబగబా వ్యాన్ దిగాను నేను. ఆయన చూస్తే ఒక 50 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ మాంసామ్మి ఆయన చూస్తే మా చిన్న తాతయ్య ఇలాగా అనిపించారు నాకు అలా అనిపించాడు. చాలా అమాయకంగా, పల్లెలో ఎలా ఉంటారు, ఆయన అలా ఉన్నాడు. అరే ఎంత స్వచ్ఛంగా ఉన్నాడు, పాపం ఈయన మాంస వ్యాపారం చేస్తున్నాడు అని నాకేదో అనిపించి ఆయన దగ్గరికి వెళ్తే భయపడుతున్నాడు. ఈడోడో దిగి వచ్చేస్తున్నాడు, ఇలా తెల్లబట్టలు వేసుకుని డ్రైన్ వచ్చేస్తుంటే ఏదో చేస్తాడేమో అని భయపడుతున్నాడేమో. పాప ఆయన భయపడుతున్న దగ్గరికి వెళ్ళి కాళ్ళు దండం పెట్టి, తాత మానేయవా అన్నాను. బోరుమని ఏడ్చాడు. నేను ఎలా బతకను ఆయన అన్నాడు. నా పక్కన ఊరు ప్రెసిడెంట్ ఉన్నాడు, నువ్వు కూరగాయల దుకాణం పెట్టుకో, నేను సాయం చేస్తానన్నాడు. పని అయిపోయింది. మారాడు కదా ఆ తాత. ఆ మాంసం కొట్టుకుని ఆయన మాని శాఖాహారి అయ్యాడు కదా. ఆయన అడిగితేనే కదా, ఆయనతో మాట్లాడితేనే కదా పని అయింది. మనందరం మాట్లాడదాం ఫ్రెండ్స్. ర్యాలీలు రోడ్ల మీద ఊరేగితే అయిపోయింది, ఆ ఫేజ్ అయిపోయింది. ప్రతి ఇంటికి చేరి మాట్లాడడం, ప్రతి ఇంటికి చేరి 10 మంది వెళ్ళి, అయ్యో ఇది జరగొద్దు, ఎస్కోట్లో ఇంకొక కోడి కూడా చచ్చిపోకూడదు, వెళ్ళి బతిమాలి చెప్పాలి, ఇంటికి వెళ్ళి చెప్పాలి, ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. ప్రతి మనిషి మనం అందరం కలిసి అందరూ పని చేయాలి, ఇదే పని చేయాలి. చేద్దామా? విద్య నేర్చుకోవడానికి సామాన్యుడి విద్యాలయానికి రాకపోతే విద్యాలయమే సామాన్యుడి దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళందరూ ఈ సభలకు వచ్చి మనం మాట్లాడడానికి రారు కాబట్టి మనమే వాళ్ళ దగ్గరికి పోవాలి. వాడు ఇక్కడికి రాడు, వాడి పని వేరే, కానీ వాడి దగ్గరికి మనం పోవాలి. ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి మనిషితో మాట్లాడాలి. డెడ్ లైన్ ఎంతో దూరం ఉందని అనుకోకండి. మిమ్మల్ని భయపెట్టడానికి నేను అనడం లేదు. నాకు స్పష్టంగా తెలుసు, అందుకు చెప్తున్నాను. నాకు స్పష్టంగా తెలుసు. లాస్ట్ ఛాన్స్ ఏ రోజో ఏ సంవత్సరమో నాకు తెలుసు. ఈ లోపుని
మార్చాలి. ఎందుకనంటే మన తర్వాత తరాలు ఇంత అందమైన గ్రహం మీద మనిషి లేకుండా అయిపోకూడదు. మళ్ళీ అలాంటి ఎన్లైటెన్ మాస్టర్స్ మళ్ళీ ఈ భూమి మీద సంభవించడానికి లేదు, అవ్వదు. మార్చుకోకపోతే, మనం మారకపోతే. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇప్పటికే చాలా లేట్ అయింది, చాలా చాలా లేట్ అయింది. అందరూ పనిచేద్దాం. దానికోసం ఈ ధ్యానం, దానికోసం ఈ మహాకరుణ ధ్యాన మహాచక్రం, ఇలాంటివన్నీ దానికోసం. మనందరం కూడి ఏదో ఒక పేరు పెట్టుకుని కూడి కొంతసేపు ధ్యానం చేసి ఆ శక్తిని సమకూర్చుకుని ఆ ప్రేరణతో దీంతో మనం ఒక మహా ఉద్యమాన్ని చేయాలని, దానికోసం మనం అందరం కలిసి పనిచేద్దామని. పనిచేద్దామా? అందరం, ఒకరు ఇద్దరు కాదు, అందరూ. ఎవరైనా చేయగలుగుతున్నారు, బాగుంది, వాళ్ళతో కలిసి. ఇప్పుడు ఆయన బాగా వాయిస్తారు, ఎవరు? పిప్పల ప్రసాద్ గారు బ్రహ్మాండమైన సంగీతం వాయిస్తారు. అదిగో పక్కన సహవాయిద్యాలు ఉండాలి, అక్కర్లేదా? అప్పుడే కదా మ్యూజిక్ అవుద్ది. ఆయన డొప్పట్టుకున్నట్ట ఇంకొక ఆయన ఇంకో దగ్గరికి, ఇంకో ఆయన ఇంకో దగ్గరికి పోతే ఒకడే వాయిస్తే అంత సంగీతం రక్తి కట్టదు కదా. అందరం కలిసి వాయించామనుకోండి, వాయించేద్దాం. అందరూ కలిసి వాయిద్దాం. వాయించడం అంటే వెళ్తాడు, యుద్ధం కాదు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అందరం కలిసి మాట్లాడదాం. ఓకేనా?